మేడ్చల్ జిల్లా బొడుప్పల్ మున్సిపల్ పరిధిలోని చెంగిచెర్ల సాయినగర్ కాలనీలో గత 3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు జలమయంగా మారిందని మున్సిపల్ కార్పొరేషన్ ఫెడరేషన్ చైర్మన్ రాపోలు రాములు, అధ్యక్షులు చెంచల నరసింగరావు అన్నారు. మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ గత సంవత్సరం ఎస్ఎన్డిపి ప్రాజెక్టు కోసం 110 కోట్లతో చెంగిచెర్ల చెరువు వద్ద మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారని, కానీ నేటి వరకు పనులు పూర్తి కాలేదని మండిపడ్డారు. ఈ జాప్యానికి మంత్రి మల్లారెడ్డి, బొడుప్పల్ మేయర్, డిప్యూటీ మేయర్ దీనికి బాధ్యత వహించాలని అన్నారు. ఏడాదిలోగా పనులు పూర్తి చేయాలని కేటీఆర్ చెప్పినప్పటికీ అధికారులు ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో కోశాధికారి రామకృష్ణ, వర్కింగ్ ప్రెసిడెంట్ అబ్రహాం లింకన్, జాయింట్ సెక్రటరీ రహీం, రాజేష్, నరేష్, మహేష్ తదితరులు పాల్గొన్నారు. మాకు మేమే చదువుతున్నాం, ఎవరు రాలేదు. ఎవరన్నా కార్పొరేటర్ కానీ మేయర్ కానీ ఎవరన్నా వాళ్ళు ఏమన్నా నిత్యావసర వస్తువులు ఏమన్నా నీళ్ళు ఉన్నప్పుడైతే ఎవరు నెలకి ఎంత అయితే మేము లోకల్ గురించి అడగట్లేదు, ఆ సమస్య గురించి అడుగుతున్నాం. ఎస్ఎన్డిపి ఎందుకైంది కదన్నా, నీళ్ళు అటు పోవాలి. అసలు ఈ వర్షాకాలం వస్తే కాలనీ భయం తిప్పిపోయి బతకాలి. పనిచేసేది బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ సంక్షేమ సంఘాల సమైక్య ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఏదైతే బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో చెంగిచెర్లకు సంబంధించి శ్రీసాయి నగర్ అండ్ మిగతా ఆ చుట్టుపక్కల కాలనీల ప్రజలకు వర్షాలు పడి విపరీతంగా వరద నీరు ఇళ్లకు వచ్చి దానిపైన మేము మా పెద్దలు చైర్మన్ రాపోలు రాములు గారు, మా బృందం అందరం కూడా ఆ ప్రాంతాలు సందర్శించడానికి వెళితే వాళ్ళ పరిస్థితి అఘోరగోచరంగా ఉంది. అందులో భాగంగానే సుమారు సంవత్సరంన్నర అయిపోయింది కేటీఆర్ గారు ఇక్కడ శిలాఫలకం ఏర్పాటు చేసి, దానికి మంత్రి గారు బాధ్యులు. మరి ఇక్కడ లోకల్లో డిప్యూటీ మేయరు సాక్షాత్తు డిప్యూటీ మేయర్ అమ్మ వార్డు కూడా శ్రీసాయి ఎన్క్లేవ్. అయితే దాదాపు ఇలాంటి ఓట్లేసిన ప్రజలకే మీరు పనిచేయకపోతే మీరు ప్రజాప్రతినిధులుగా ఎట్లా? కాలనీ వాసులు, మహిళలు అందరూ కూడా మరి ఇక్కడ వచ్చి మేము ప్రధానంగా కారణం ఏంటంటే పోయిన సంవత్సరము 2వ తారీఖు ఫిబ్రవరి నెల 2022 సంవత్సరంలో ఈ జంట సమస్యలు ఉండవు అని చెప్పి ఆయన ప్రారంభం చేసిపోయిండు. గత 2 సంవత్సరాల క్రితము ఇచ్చి దీన్ని 1 ఇయర్ లోపల చేయాలని ఆ రోజు మంత్రి కేటీఆర్ గారు తన ప్రసంగంలో తెలియజేశాడు. మరి సంవత్సరం అయిపోయింది, 17 సంవత్సరం అయిపోయి 7 నెలలు అవుతుంది. 7 నెలల్లో కూడా ఇంకా కంప్లీట్ కాకపోతే మళ్ళీ వర్షాకాలం వచ్చింది. మళ్ళీ వర్షాలు పడుతుండే ప్రజలు మేము వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు భయాందోళనతో ఏ రాత్రి ఏం